ఇంకో రోజు ప్రశంసలు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య ఇదేం బ్రోమాన్స్? అపరిచితుడిలా వేరియేషన్స్ చూపిస్తున్న మస్క్ తగ్గేదే లేదంటున్న ట్రంప్. ఈ తెక్కేంటి, వాళ్లకున్న లెక్కేంటి? అప్పుడే తిట్టుకుంటారు, ఆ వెంటనే పొగడ్తలతో ముంచెత్తుతారు. మొన్నటి వరకు ట్రంప్ దుర్మార్గుడన్నారు, ఇప్పుడు మళ్ళీ మహానుభావుడంటూ ప్రశంసించారు మస్క్. ఈ రచ్చేంటి, అసలు ఈ పంచాయితీ ఏంటి? ఓ రోజు తిట్లు, ఇంకో రోజు ప్రశంసలు. ట్రంప్ మస్క్ మధ్య ఇదేం బ్రోమాన్స్? అపరిచితుడిలా వేరియేషన్స్ చూపిస్తున్న మస్క్. ఈ తిక్కకు లెక్కుందా? ట్రంప్ మహానుభావుడని ప్రశంసించడం వెనుక కారణమేంటి? వీళ్ళు అర్థం కారు, అస్సలు అర్థం కారు. అప్పుడే తిట్టుకుంటారు, అప్పుడే ప్రశంసలతో ముంచెత్తుతారు. కాసేపు బద్ధ శత్రువులు అన్నట్లు మాట్లాడతారు, ఇంకాసేపు బీభత్సమైన ఫ్రెండ్స్ అన్నట్లు బిహేవ్ చేస్తారు. ట్రంప్ మస్క్ మధ్య బ్రోమాన్స్ బ్రేకప్ అయ్యాక జరిగిన పరిణామాలన్నీ ప్రపంచ రాజకీయాలు ఫాలో అయ్యే వారికి పెద్ద కన్ఫ్యూజన్ నే క్రియేట్ చేశాయి. రోజుకో కామెంట్స్, విమర్శలు, తిట్లు, మాటల దాడులతో రచ్చ రచ్చ చేశారిద్దరు. ఇప్పుడు మస్క్ మళ్లీ ట్రంప్ పై ప్రశంసల వర్షం కురిపించడంతో షాక్ అవుతున్నారంతా. టెస్లా అధినేత ఎలన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఎడబాటును తీసుకొచ్చింది. ఈ బిల్ విషయంలో తలెత్తిన విభేదాలు తారాస్థాయికి చేరి ఇద్దరూ ఇష్టం వచ్చినట్లు తిట్టుకున్నారు. మస్క్ దీన్నో అసహ్యకరమైన దరిద్రపుగొట్టు బిల్లు అని విరుచుకుపడ్డారు. ట్రంప్ మస్క్ను నానా మాటలు అన్నారు. మళ్ళీ ఇప్పుడేమైందో ఏమో తెలియదు. ట్రంప్ ప్రపంచ శాంతి కోసం చేస్తున్న కృషి మహా గొప్పది అని, ఆయనో మహానుభావుడు, మహనీయుడు, చాలా గొప్పోడు అంటూ ఎలన్ మస్క్ ఖితాబిచ్చారు. ఇజ్రాయిల్ ఇరాన్ వార్, యుక్రెయిన్ రష్యా యుద్ధం, ఇలా ప్రపంచవ్యాప్తంగా ఏర్పడ్డ పలు ఉద్రిక్తతలను, యుద్ధ పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు ట్రంప్ అనుక్షణం తప్పించాడని, ఆయన చేసిన ప్రయత్నాలు నభూతో న భవిష్యత్ అని ప్రశంసించారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్ విషయంలో నానా యాగి చేసిన మస్క్ ఇప్పుడు మళ్లీ ట్రంప్ను విశ్వశాంతి పురుషుడన్న రేంజ్లో ఆయనను ఆకాశానికెత్తేశారు. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం అమలు చేయడానికి ట్రంప్ చాలా ఎఫర్ట్స్ పెట్టారని, యుద్ధం నివారించేందుకు ట్రంప్ అడుగులు ముందుకేస్తున్నారని అన్నారు. దీనికోసం ఖతార్, ఈజిప్ట్ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాయని కితాబిచ్చారు. ట్రంప్ అధికారంలోకి రాగానే ఆయనతో కలిసి శాంతి స్థాపన కోసం తాను కూడా చాలా కృషి చేశాను అని తమ బ్రోమాన్స్ డేస్ ను గుర్తు చేసుకున్నారు. గాజాలో 60 రోజుల కాల్పుల విరమణ చేయాలని ఇజ్రాయెల్ను ట్రంప్ ఒప్పించారు. ఆ తర్వాత హమాస్ ముందు కూడా ప్రపోజల్ పెట్టారు. గాజాపై యుద్ధాన్ని శాశ్వతంగా ఇజ్రాయెల్ ముగిస్తామంటే సంధి చేసుకుంటామని హమాస్ స్పష్టం చేసింది. ఇలా ట్రంప్ యుద్ధాన్ని ఆపేందుకు చేసిన అన్ని ప్రయత్నాలను మస్క్ మెచ్చుకున్నారు. ప్రపంచంలో పలు సమస్యల పరిష్కారానికి ట్రంప్ చేసిన కృషి ఎంతో గొప్పది అని వేనోళ్ల పొగిడారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈలాన్ మస్క్తో పూర్తిగా పని చేసుకుంటున్నాడో మిగతా వాళ్ళు కూడా దూరం అవుతున్నారు. ప్రస్తుతం యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా దూరం అవ్వాడు. ఎందుకంటే మరీ దగ్గరగా ఉంటే యుఎస్ ప్రెసిడెంట్తో మనకు అపకారం కూడా జరుగుతుంది, దూరంగా ఉండాలి, దగ్గరగా వద్దని చాలామంది ఆలోచించుకుంటున్నారు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ కూడా తెలుసు వాళ్ళతో స్నేహం పాడైపోతుంది. ఈలాన్ మస్క్తో ఎక్కువ విరోధం చేసుకుంటే అది కూడా ఒక ఫ్యాక్టర్. డొనాల్డ్ ట్రంప్ ఇంకా పూర్తిగా ఈలాన్ మస్క్ని అటాక్ చేస్తే మొత్తం బిజినెస్ కమ్యూనిటీ అమెరికాలో, ప్రపంచంలో డొనాల్డ్ ట్రంప్తో స్నేహమే విరోధం కంటే ప్రమాదం. ట్రంప్ను ప్రశంసించాడు కదా, ఇక మస్క్ మళ్లీ ప్రెసిడెంట్కు దగ్గరవుతారేమో అనుకునే లోపే క్లియర్ కట్ మెసేజ్ కూడా పెట్టారు మస్క్. ఎవరైనా మంచి పని చేస్తే ఆ క్రెడిట్ వారికి దక్కి తీరాలి అన్నాడు.
అందుకే ట్రంప్ చేసిన మంచి పనుల్ని తాను ఖచ్చితంగా ప్రశంసిస్తూ క్రెడిట్ ఇస్తానంటూ ప్రకటించడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇక్కడే ఇంకో ట్విస్ట్. గొడవకు నెల రోజులు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ట్రంప్ మస్క్ రెడీ అన్న సిగ్నల్స్ ఇవ్వడం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. కానీ రోజుకో రకంగా మాట్లాడే వీళ్లను నమ్మడం ఎలా అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్ అందరికీ. మంచి మిత్రులనుకునే లోపే బద్ధ శత్రువులన్నట్లుగా తయారయ్యారు ట్రంప్, మస్క్. బిగ్ బ్యూటిఫుల్ బిల్లు వీళ్ల స్నేహానికి చిల్లు పెట్టేసింది. కత్తులు నూరి తొడలు కొట్టేంత వరకు వెళ్లిన ఈ శత్రుత్వం ఇప్పుడు సడన్గా మళ్లీ ప్రశంసించుకునే స్టేజ్కి మళ్ళింది. మస్క్లో మస్తు షేడ్స్ కనిపిస్తుంటే ఇగోకి బ్రాండ్ అంబాసిడర్లో ఉన్నాడు ట్రంప్. ఇంతకీ ఈ ఎపిసోడ్లో పైచేయి సాధించింది ఎవరు? ఎవరు తగ్గారు? ఎవరు నెగ్గారు? మస్క్ సడన్ గా ట్రంప్ను ఎందుకు ప్రశంసలతో ముంచెత్తాడు? ట్రంప్ మస్క్ను కట్టడి చేయగలిగారా? ఈ ఎపిసోడ్లో చివరికి ఎవరు గెలిచినట్లు? ఇంతకీ మస్క్ ట్రంప్ను సడన్ గా ఇలా ఎందుకు ప్రశంసిస్తున్నాడు? దీనికి కారణం లేకపోలేదు. తనను తిడుతూ అమెరికాలో పార్టీ పెడతాను అన్న మస్క్ను ఎలా కంట్రోల్లో పెట్టాలా అని ఆలోచించాడు ట్రంప్. అప్పుడే డోజ్ పేరును వాడుకుంటే ఉపయోగముంటుందని అనుకున్నాడు. ఏ డోజ్ శాఖకు మస్క్ అధిపతి అయ్యాడో అదే డోజ్ను అతడిపైనే ప్రయోగిస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు ట్రంప్. ప్రపంచంలో ఎవరికీ లేనన్ని సబ్సిడీలు మస్క్కు దక్కుతున్నాయని, అందుకే ఇప్పుడు డోజ్ మస్క్ వైపు చూస్తోందని ట్రంప్ హాట్ కామెంట్స్ చేశారు. మస్క్కు సబ్సిడీలు కట్ చేస్తే తన దుకాణం బంద్ అవుతుంది అన్నారు. రాకెట్ ప్రయోగాలు, శాటిలైట్లు, విద్యుత్ కార్ల ఉత్పత్తి ఇలా ప్రతి దాంట్లోనూ మస్క్ చాలా సబ్సిడీలు తీసుకుంటున్నారని, వీటిని కట్ చేస్తే అమెరికాకు చాలా డబ్బు ఆదా అవుతుంది అన్నారు. డోజ్ రాక్షసుడిలా మస్క్ను తింటుందని ట్రంప్ చేసిన కామెంట్స్ బాగా పనిచేసినట్లున్నాయి. దీంతో మళ్లీ మస్క్ ప్రశంసల పాట పాడుతున్నారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఈ మధ్య సెనెట్లో ఆమోదం పొందింది. ప్రభుత్వ వ్యయాలు తగ్గిస్తామని చెప్పి బిగ్ బ్యూటిఫుల్ బిల్లు తేవడం వైట్ హౌస్ సిగ్గుపడాల్సిన అంశమని మస్క్ తెగ విమర్శలు చేశారు. అమెరికాలో ఆల్టర్నేటివ్ గా కొత్త పార్టీ త్వరలో పెట్టేస్తాను అని ట్రంప్ను బెదిరించే ప్రయత్నం చేశారు. దీంతో మస్క్ను దేశ బహిష్కరణ చేస్తే ఎలా ఉంటుందని కూడా ట్రంప్ ఆలోచించాడు. మొదట్లో ట్రంప్ మస్క్ మధ్య స్నేహం చాలా బలంగా ఉంటుందని భావించారు. కానీ వీళ్ల రిలేషన్ రోలర్ కోస్టర్లా సాగింది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు కావడానికి మస్క్ చాలా కష్టపడ్డారు. ప్రచారానికి, పార్టీకి భారీ మొత్తంలో ఫండ్స్ ఇచ్చారు. ఆ కష్టానికి ప్రతిఫలంగా ట్రంప్ వైట్ హౌస్లోకి ఎంటర్ అవగానే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి హెడ్ని చేశారు. అప్పుడు వీళ్ల స్నేహం మామూలుగా లేదు. మస్క్ను ట్రంప్ ఫస్ట్ బడ్డీ అని పిలిస్తే ట్రంప్ను మస్క్ గొప్ప వ్యవస్థాపకుడు అని ప్రశంసించాడు. అయితే బిగ్ బ్యూటిఫుల్ బిల్లుగా పిలిచే పన్ను వ్యయ బిల్లు కారణంగా వీళ్ల మధ్య తేడాలొచ్చాయి. ఇది టెక్ కంపెనీలపై నియంత్రణ, సోషల్ మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు పెడుతుందని మస్క్ భయపడ్డారు. జెఫ్రీ ఎప్టిసన్ ఫైల్స్ తో అనుసంధానం చేస్తూ వివాదాస్పద కామెంట్లు చేశాడు మస్క్. ఇది ప్రెసిడెంట్ కు బాగా కోపం తెప్పించింది. మస్క్ ది అమెరికా పార్టీ అని కొత్త రాజకీయ పార్టీ పెడతాను అని అనడం కూడా ట్రంప్కు బాగా చిరాకు తెప్పించింది. అదే జరిగితే అమెరికా చరిత్రలో పెద్ద హిస్టారికల్ ఇష్యూ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా చూస్తేనే రాజకీయ మనుగడ సాధ్యమనేది ట్రంప్ భావన. అందుకే ఆఖరి అస్త్రమన్నట్లు మస్క్ అమెరికాను విడిచి సౌత్ ఆఫ్రికా వెళ్లిపోవాలని, టెస్లా, స్పేస్ ఎక్స్, స్టార్ లింకులకు ప్రభుత్వ సబ్సిడీలు ఆపేస్తాను అని ట్రంప్ హెచ్చరించారు. దీంతో ఆయా మార్కెట్ షేర్లు డమాలయ్యాయి. ఆ ఒక్క ట్రంప్ ప్రకటనతో మస్క్కు వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఎలాన్ మస్క్ ఏంటంటే
ఇప్పుడు ఆయన వ్యాపారాలు, కారు వ్యాపారాలు, వాటికి ఎలక్ట్రిక్ కార్స్ అవన్నీ దెబ్బతిన్నాయి. ఇంకా ట్రంప్ దెబ్బ చేయగలడు, ఇంకా ట్రంప్ అతను డ్యామేజ్ చేయగలడు. సో ఆయన కూడా అప్పుడప్పుడు మళ్ళీ తిరిగి ఏదో ఫేర్గా ఉన్నాను, స్నేహం ఉండొచ్చు అని చూపెట్టుకోవటానికి మాత్రం చేస్తున్నాడు. ఎప్పుడైతే ఏ రోజైతే ఆయన డొనాల్డ్ ట్రంప్తో దెబ్బలాడతాడో ఆ రోజు ఆయన మార్కెట్ వాల్యూ పోతూ ఉన్నది. ప్రాబ్లం ఏంటంటే ఈలాన్ మస్క్కి ఆయన అమెరికాలో వ్యాపారస్తుడు, అమెరికన్ పాలసీస్ మీద, అమెరికన్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్ మీద ఎక్కువగా ఆయన వ్యాపారాలు నడుస్తున్నాయి. ఇద్దరూ బలమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్లే, ఇద్దరికి ఇగో ఎక్కువే. జూన్ నెలంతా వీళ్ల విమర్శలు, తిట్లతో వివాదం పీక్ స్టేజ్కి చేరింది. మధ్యలో వీళ్ళిద్దరి పోస్టులు అతిగా వెళ్లాయి. ఆ తర్వాత ఇద్దరూ మెతక వైఖరితో కొంచెం వెనకడుగు వేశారు. ఈ మధ్య మళ్లీ ట్రంప్ బిల్లును విమర్శించడం, కొత్త పార్టీ గురించి మస్క్ మాట్లాడడం చేశాడు. దీనికి ట్రంప్ రియాక్ట్ అయి మస్క్కు సబ్సిడీలు, కాంట్రాక్టులు రద్దు చేస్తామని బెదిరించారు. దీంతో మస్క్ ఓ అడుగు తగ్గినట్లు కనబడుతోంది. మస్క్ పక్కా పొలిటీషియన్ కాదు, కానీ బిగ్ బిజినెస్ టైకూన్. వ్యాపార దృక్పథంతోనే ప్రతి అంశాన్ని ఆలోచిస్తాడు. ఆ ఆయువ పట్టును దెబ్బ కొడితే సెట్ అవుతాడు అనేది ట్రంప్ భావన. అందుకే మస్క్ కంపెనీలకు సబ్సిడీలు కట్ చేస్తాను అని బాంబు పేల్చారు. దీంతో బేసిక్ గా వ్యాపారవేత్త అయిన మస్క్ తన కంపెనీలను, ఉనికిని కాపాడుకోవడానికే ఇలా ట్రంప్ను ప్రశంసించారు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఇది తాత్కాలికమా, లేక మళ్లీ సందర్భం వచ్చినప్పుడు మస్క్ విరుచుకు పడతాడా? ఏం జరుగుతుందనేది చెప్పడం కష్టం.